రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 4-5 తేదీల్లో ఆయన భారత్లో పర్యటించనున్నారు. ఈ మేరకు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్పై అమెరికా అదనపు సుంకాలు అమలు చేస్తోందన్న వేళ పుతిన్ రాక ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన మన దేశంలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మోదీ పుతిన్ ద్వైపాక్షిక భేటీ కానున్నారు. ఆయన గౌరవార్థం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. పుతిన్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా ఆర్థిక వ్యవస్థకు భవన నిర్మాణం, జౌళి, ఇంజనీరింగ్, ఎలక్ట్రిక్స్ రంగాల్లో నిపుణుల కొరత ఏర్పడింది. ఈ క్రమంలో 70,000 మందికి పైగా భారతీయ కార్మికులు, నిపుణులకు రష్యాలో ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఈ మేరకు 2 దేశాల ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (2021) తర్వాత పుతిన్ భారత్కు రావడం మళ్లీ ఇప్పుడే. గతేడాది ప్రధాని మోదీ, పుతిన్ 2 సార్లు భేటీ అయ్యారు. 2024 జూలైలో ఇరు దేశాల శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధాని మోదీ రష్యాకు వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ అందుకున్నారు. అదే ఏడాది అక్టోబర్లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యాలోని కజాన్లో వీరిద్దరూ మరోసారి సమావేశమయ్యారు. ఇక ఇటీవలే చైనాలో జరిగిన షాంఘై సహకార సదస్సులో పుతిన్, మోదీ భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు.